అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడి మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికే అమెరికా యుద్ధం చేయడానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆల్రెడీ ఇరాన్ యుద్ధం కోసం కేటాయించిన అమౌంట్ అయిపోయింది. ఇక పార్లమెంట్లో మరో 18 లక్షల కోట్ల రూపాయలు కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిల్ పాస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరో 40,000 మంది సైన్యాన్ని కూడా హార్ముజ్ జలసంధి సమీపానికి తరలిస్తున్నారు. హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం హార్ముజ్ జలసంధి మీద పట్టు నిలుపుకొని అక్కడ టోల్ గేట్ పెట్టి ఆ ప్రాంతాన్ని దాటే షిప్పుల నుంచి ఒక్కో షిప్ నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ప్రయత్నాల్లో ఉంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేసే వరకు మేము యుద్ధాన్ని ఆపేది లేదు, ఇజ్రాయెల్ మీదే దాడులకు తెగబడతారా అంటూ ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద భీకర దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ సౌదీ అరేబియా, కువైట్, ఖతరు, దుబాయ్ లాంటి నగరాల మీద విరుచుకుపడతా ఉంది. ఆయిల్ రిఫైనరీలే, గ్యాస్ శుద్ధి కేంద్రాలు లక్ష్యంగా టార్గెట్గా భీకర దాడులు చేస్తూ ఉంది ఇరాన్. సోదర దేశం ఇలా దాడులు చేయడం కువైట్ జీర్ణించుకోలేకపోయింది, ఖతర్ జీర్ణించుకోలేకపోతా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ మీద ఖతర్లో దాడులు జరిపింది ఇరాన్. ప్రపంచానికి అవసరమైన 25% ఇంధనాన్ని అందిస్తున్న ఈ గల్ఫ్ దేశాల నుంచి రాబోయే రోజుల్లో ఒకవేళ యుద్ధం మరో 1 నెల 2 నెలల్లో ముగిసినా కూడా ఆ తర్వాత ఇరాన్ చేసిన డ్యామేజ్కి ఆ రిఫైనరీలు మరలా పూర్తి స్థాయిలో పని చేయాలంటే 5 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది అని ఖతర్ సంచలన ప్రకటన చేసింది. అంటే చిన్న చిన్న డ్రోన్లతో ఆయిల్ రిఫైనరీల మీద దాడులు చేయడం వల్ల అక్కడ మంటలు చెలరేగి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. ఇరాన్ పెద్ద పెద్ద క్షిపణులు ప్రయోగించాల్సిన అవసరం లేకుండానే రిఫైనరీలు మంటలు ముట్టుకుంటూ ఉన్నాయి. గ్యాస్ స్టేషన్ల మీద దాడులు చేస్తూ ఉంది, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల మీద. దీంతో ప్రపంచ ఆర్థిక మాంద్య ముప్పు కూడా పొంచి ఉంది. ఇప్పటికే భారత్ లాంటి దేశాల్లో కమర్షియల్ గ్యాస్ డెలివరీ దాదాపుగా నిలిచిపోయింది. ఓన్లీ గృహ వినియోగానికి గ్యాస్ సరఫరా చేస్తూ ఉన్నారు. కమర్షియల్ గ్యాస్ ఇప్పటికీ షార్టేజ్ నడుస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే అనేక రంగాలు దివాలా తీసే అవకాశం ఉంది. ఈ గల్ఫ్ యుద్ధం కేవలం ఇరాన్కే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా అతలాకుతలం చేసి మరో ఆర్థిక సంక్షోభం, రెసిషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము యుద్ధం ముగించడానికి సిద్ధంగా ఉన్నాం అని అమెరికా రక్షణ శాఖ మంత్రి ప్రకటన చేస్తూనే, అయితే ఈ యుద్ధం ఎప్పుడు ముగించాలి, ఎలా ముగించాలి అనేది మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిచ్చోడి చేతిలో ఉందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. దీంతో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. సుదీర్ఘకాలం యుద్ధం చేయడానికి ఇరాన్ సిద్ధమైంది. ఎలాగూ ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేస్తారు కాబట్టి రష్యా నుంచి, చైనా నుంచి అందుతున్న ఆయుధాలతో మరో 6 నెలల పాటు అయినా అమెరికా, ఇజ్రాయెల్ని ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధమవుతాం. అమెరికాని ఎలాగూ ఇక్కడి నుంచి ఇరాన్ వెళ్ళి దెబ్బ కొట్టేది లేకపోయినా అమెరికా సైన్యం ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధికి సమీపానికి రావాలని చేస్తున్న ప్రయత్నాలని ఇరాన్ గట్టిగా తిప్పికొడతా ఉంది. ఇజ్రాయెల్ మీద దాడులను ముమ్మరం చేసింది. తాజాగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను దాటుకొని ఇరాన్కు చెందిన డ్రోన్లు ఇజ్రాయెల్లో పలు నగరాల మీద దాడులు చేశాయి. దీంతో ఇజ్రాయెల్ చాలా సీరియస్గా ఉంది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. రాబోయే 5-6 నెలలైనా కూడా ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. అదే గనక జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలై దాదాపు 28 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది అనే అంచనాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక తాజా రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో కలుసుకుందాం.